గురు భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్ నుంచి ప్రోగ్రెసివ్ మోషన్‌లోకి వెళ్ళడం మీలో ఎంతమందికి తెలుసు అనేది కమెంట్‌లో రాయండి. నేను సంతోషపడతాను. సేయింగ్ థట్ ఆస్ట్రాలజీని చాలామంది ఫాలో అవుతున్నారు అని. మార్చి 11వ తారీఖు గురు భగవానుడు వక్రగతి నుంచి ఆయన ఆహ్, పా ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి అంటే ఫార్వర్డ్ మోషన్‌లోకి వెళ్ళడం. రెట్రోగ్రేడ్ మోషన్ అంటే వక్రగతి. నిజంగా వెనక్కి మార్చ్ పాస్ చేయరు ప్లానెట్స్. ఇట్ ఈస్ ఎ స్పిన్నింగ్ మోషన్ విచ్ సీమ్స్ టు బి ఇన్ ఎ రివర్స్ మోషన్ అంతవరకే. ఆస్ట్రోనామికల్‌గా మాట్లాడుకుంటే సైంటిఫిక్‌గా టర్మ్స్ ఉన్నాయి దానికి. అంత కన్‌ఫ్యూజన్ లేకుండా లేమన్ లాంగ్వేజ్‌లో చెప్పేసాను. నవంబర్ 11 నుంచి గురు వక్రగతిలో ఉండడం, మార్చి 11 వరకు కూడా ఈ 4 నెలలు కూడా చాలా అంటే ఒక రకంగా ప్రపంచం మొత్తానికి కూడా అస్తవ్యస్తంగానే ఉంటూ కొద్ది కొద్ది రాసుల వారికి ఇంకా కొంచెం ఇంకా అలార్మింగ్‌గా అలర్ట్‌నెస్‌ని క్రియేట్ చేసి ప్రతి నిమిషం ఆలోచన విధానంలోకి తోసేసిన రకంగా ఉంటుండొచ్చు. కానీ మార్చి 11వ తారీఖు నుంచి కూడా ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్. గురు భగవానుడు హి ఈస్ ఎ వెరీ మాసివ్ అండ్ మెజెస్టిక్ ప్లానెట్. సూర్య భగవానుడు లాగే ఈయన్ని కూడా చాలా మాసివ్ అండ్ మెజెస్టిక్ అని అంటాం. భగవంతుడికే గురు, దైవ గురు అని అంటాం. పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో ఆయన వక్రగతి వదిలి ప్రోగ్రెసివ్ మోషన్‌లోకి రావడం. పునర్వసు నక్షత్రం అంటే పునర్నివాసం, పునర్వాస్ అంటారు సంస్కృతిలో. పునర్వాస్ చేయడమే ఈ పునర్వసు నక్షత్రం యొక్క లక్షణం. దేవత అదితి అమ్మవారు. అయితే అబండెన్స్‌కి దేవత ఈ పర్టిక్యులర్ దేవత. ఈ పర్టిక్యులర్ నక్షత్రంలో గోచారం చేస్తూ ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్న గురుగారు మనందరికీ ప్రపంచానికి 12 రాసుల్లో ఉన్న ప్రపంచం మొత్తం 12 రాసుల్లో డివైడ్ అయ్యి ఉన్నారు. అది ఎవరేమైనా సరే. అయితే వాళ్ళందరికీ కూడా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నారు, ఇస్తారు, ఇవ్వబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం. అయితే మార్చి 11 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్న గురుగారు తక్షణం వెంటనే రిజల్ట్స్ ఇస్తారా అనేది ఒక చిన్న బిట్‌లో తెలుసుకుందాం. అయితే మార్చి 11 నుంచి గురుగారు ప్రోగ్రెస్ అవుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ బుధ భగవానుడు ఏ రాశిలో అయితే గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్నారో మిథున రాశి యొక్క అధిపతి అయిన బుధ భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉండడం ఇంకొక విచిత్రమైన కాంబినేషన్ అది. అంటే ఇదేదో 100 సంవత్సరాలు జరిగింది, 150 సంవత్సరాలు జరిగింది అని అనుకోకండి. అట్లా ఏం లేదు. దిస్ ఈస్ వెరీ కామన్. సో అయితే ఆ బుధ భగవానుడు రేపు మార్చి 21 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్తారు. +or- 1 డే. ఆయన ఆ షాడో మోషన్స్ నుంచి కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బుధ భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్ళేంత వరకు కూడా గురు భగవానుడి యొక్క రిజల్ట్‌ని కంప్లీట్‌గా చూడడం అనేది జరగకపోవచ్చు. 50-60% మనసు ఆహ్లాదంగా ఉండడం, 50-60% మెంటల్ స్టెబిలిటీ ఉండడం, ఒక క్లారిటీ రావడం, ఒక విజన్ రావడం, లైఫ్‌లో ఒక డైరెక్షన్ లేకుండా 4 నెలల నుంచి గడుపుతున్న మనమంతా కూడాను ఇప్పుడు ఏదో కొత్త ఉత్తేజం, కొత్త ఉత్సాహం ఒక 2 రోజుల నుంచి ఎంతమంది ఫీల్ అవుతున్నారనేది కమెంట్‌లో రాయండి. ఐల్ బి వెరీ హ్యాపీ. సేయింగ్ దట్ యూ ఆర్ హ్యాపీ అండ్ యూ ఆర్ బీయింగ్ వెరీ స్టేబుల్. బుధ భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ చేంజెస్ అనేది క్రమేణా మనం చూడడం జరుగుతుంది. ఆల్ ఇన్ ఆల్ ప్రపంచం మొత్తం కూడా 3 వీక్స్ లోపే రిజల్ట్స్ అనేది కంప్లీట్‌గా అచీవ్ అవ్వడం జరుగుతుంది. అందరికీ రిజల్ట్స్ వస్తాయా? అనదర్ ఇంపార్టెంట్ బిట్. గత 4 నెలల్లో గురు భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉన్నప్పుడు జీవితాలు అస్తవ్యస్తంగా మారి ఇండిసైసివ్‌నెస్, డెసిషన్ తీసుకోలేకపోవడం, క్లారిటీ లేకపోవడం, కన్‌ఫ్యూజన్, ఏడుపు, ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ, మానసిక వ్యధ, మానసిక బాధ, తీరని బాధ, చెప్పుకోలేనంత బాధ ఎవరైతే పడ్డారో వాళ్ళందరూ కూడా ఎవరైతే పేషెంట్‌గా ఈ 4 నెలలు గడిపారో, ఏమాత్రం తప్పటడుగులు వేయకుండా, ఏమాత్రం లైఫ్‌లో మేజర్ డెసిషన్స్ తీసుకోకుండా ఇంకా వాళ్ళ లైఫ్‌ని అట్లాగే సునాయాసంగా ముందుకు వెళ్తూ వచ్చారో వాళ్ళందరికీ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎవరైతే డెసిషన్స్ తీసేసుకున్నారో ఈ 4 నెలల్లో గురు భగవానుడు కాస్త అటు ఇటు రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి.
ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, అయ్యో తొందరపడ్డామే, అయ్యో ఆగాల్సిందే, అయ్యో ఆలోచన చేయలేదే అనే ఆలోచనని మీకు ఇచ్చేస్తారు. క్లియర్? సో గురు భగవానుడు రెట్రో నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్. తర్వాత సెకండ్, ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారనే తెలుసుకున్నాం. ఏ కారణం చేత ఇవ్వట్లేదో తెలుసుకున్నాం. తర్వాత ఎవరెవరికి ఎటువంటి, ఏ కేటగిరీకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్లో మార్చి 11 నుంచి ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళారనేది మనం తెలుసుకున్నాం కదా. మిథున్ రాశిలో పునర్వసు నక్షత్రంలో మిథున్ రాశిలో సంచారం చేస్తున్న గురుగారు అట్ ది సేమ్ టైం తులారాశిని, ధనుర్రాశిని, తర్వాత కుంభరాశిని చూడడం జరుగుతోంది. అయితే ఈ 3 రాశుల్లో కూడా ఆల్రెడీ ధనస్సు మీద కూడా రాహు యొక్క ప్రభావం పడ్డం, కుంభం మీద కూడా కుంభంలోనే రాహు భగవానుడు సంచారం చేయడం, గురు భగవానుడు రెట్రోగేట్ లో ఉండడం వలన రాహు యొక్క మ్యాసివ్ ఇల్యూషన్ యాతో మ్యాసివ్ ఎఫెక్ట్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాహు యొక్క పవర్ ని మిటిగేట్ అయిపోయి గురు భగవానుడి యొక్క పవర్ ముందుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంత సునాయాసంగా ఉంటుందో, అసలు ముందు ఏ ఏ రాశుల వారికి ఎంత చక్కగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదట మేషరాశి, తులారాశి, కుంభరాశి, ధనుర్రాశి, మీనరాశి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం సింహరాశికి కూడా వీళ్ళందరికీ ప్రప్రథమంగా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇంకా మిక్స్డ్ రిజల్ట్స్ టు మీడియోకర్ రిజల్ట్స్ టు కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన రిజల్ట్స్ ఉన్న వాళ్ళు ఇంకా మిగతా రాశుల్లోకి వస్తారనమాట. మేషరాశి, సింహరాశి, ధనుర్రాశి, మీనరాశి, తులారాశి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం లగ్నాల రూపంలో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఈ లగ్నాల్లో కనుక ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఫాలోయింగ్ అండర్ ద సేమ్ కేటగిరీ, సో వీళ్ళందరికీ కూడా చాలా గ్రేట్ రిలీఫ్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎటువంటి రిలీఫ్స్ వస్తాయి అని అనుకుంటే కనుక ఎన్నో నాళ్ల నుంచి పెండింగ్ పడిపోయిన ట్రావెల్స్ కానివ్వండి, అటువంటి ట్రావెల్స్ చాలా తొందరగా అయిపోతాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఆన్ సైట్ ఫారెన్ ట్రావెల్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా మీకు యోగిస్తాయి. ఎప్పటి నుండో చేయాలి అనుకుంటున్న జర్నీస్ అన్నీ కూడా ఇప్పుడు ముందుకు వెళ్తాయి. ప్రాపర్టీ, ప్రాస్పెరిటీ, ఫార్చ్యూన్ మేజర్గా చాలా చాలా బాగుంటుంది. ఇన్నాళ్ళు 4 నెలలుగా మీరు సపోర్ట్ అందుకోవాలి, పెద్దవాళ్ళ సపోర్ట్ మీకు, అటువంటి వాళ్ళ పెద్దవాళ్ళ రిజల్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ సపోర్ట్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ డివిజన్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. భూస్థలాల కొనుగోలు, అమ్మకము, ల్యాండ్స్, ఫ్లాట్స్, హౌసెస్, హోమ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. గోల్డ్ బిజినెస్ విల్ అగైన్ టేక్ అ బూమ్. అట్ ద సేమ్ టైం ఈ లగ్నాల్లో, ఈ రాశుల్లో, ఇందాక నేను మెన్షన్ చేసిన రాశుల్లో గోల్డ్ బిజినెస్ లో కనుక ఎవరైనా ఉంటే మీ అందరికీ కూడా చాలా చాలా బాగా యోగిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టీచింగ్, ప్రొఫెసర్షిప్, లెక్చరర్షిప్, వీళ్ళల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ బిజినెస్, స్వీట్స్, నూనెలో దేవేసిన పదార్థాలు, మీ రెస్టారెంట్స్, మీ కేటరింగ్ పాయింట్స్, మీ టేక్అవేస్, మీ హోటల్స్, మీ ఫుడ్ బిజినెస్ సెంటర్స్ లో గనక ఉంటే, నూనెలో దేవిన పదార్థాలు గనక మీరు చేస్తున్నట్లయితే అవన్నీ కూడా చాలా చాలా టేక్ ఆఫ్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, సో థింక్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ అందరి రాశుల వారికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండాలని మనసారా కోరుకుంటూ, అండ్ ఈ 4 నెలలు మనం అందరం కలిసి ఈ దేశం కాబట్టి కమాన్ లెట్స్ క్లాప్. వృశ్చిక రాశి వారికి గురు భగవానుడి యొక్క సంచారం మార్చి 11 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్ లో, మిథున రాశిలో ప్రోగ్రెస్ అయిన గురు భగవానుడు మీకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారో, ఎటువంటి చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా మరి. గురు భగవానుడు మీకు ద్వితీయ పంచమాధిపతి, అంటే ద్వితీయ స్థానానికి, పంచమ స్థానానికి కూడా మీకు లార్డ్. ఆయన మీకు అష్టమ స్థానంలో గోచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇన్కమ్, అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇళ్ళు, ఇమ్మీడియట్ కుటుంబం అంటే లైఫ్ పార్ట్నర్, వీళ్ళల్లో చాలా చాలా మీకు ఈ పర్టిక్యులర్ డివిజన్స్ లో గురు భగవానుడు టచ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ట్రాన్సిట్ ఎట్లా ఉంటుందంటే వెరీ గుడ్ ట్రాన్సిట్, వెరీ స్మార్ట్ ట్రాన్సిట్ అన్నట్టుగా ఉంటుంది. గ్రేట్ బ్రాండింగ్ ఉంటుంది, మంచి పేరు వస్తుంది, కష్టపడతారు, సపోర్ట్ వస్తుంది, అవతల వాళ్ళ సలహా సూచనలు అందుతాయి.
జనరల్‌గా సీక్రెటివ్‌గా ఉండే వృశ్చిక రాశి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ సీక్రెట్స్ పనికిరావు. గురు భగవానుడు ఎప్పుడైతే మీకు మీ రాశి వాడికి అష్టమ స్థానానికి వచ్చి కూర్చుంటారో, ఏ ప్లానెట్ అయినా ఫర్ దట్ మ్యాటర్, మీకక్కడ సీక్రెట్స్ పనికిరావు. ఇఫ్ యూర్ ట్రైయింగ్ టు మెయింటైన్ ఎనీథింగ్ వెరీ సీక్రెటివ్, నౌ దిస్ ఈస్ అ టైమ్ పీరియడ్ వేర్ యూ హావ్ టు unveil yourself, unveil your heart, unveil um, your mental capacity, and then try and speak. సో ఎవరిదైనా సలహా సూచనలు అందుకుంటే ఆ సలహా సూచన దారి ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక గురు భగవానుడి అండాదండాతో రావడం మీకు జరుగుతుంది. అర్థమైందా లాజిక్ ఇక్కడ? అష్టమ స్థానంలో ఉన్న గ్రహం ఎప్పుడు కూడా చేయూతను అందిస్తుంది. ఇట్ విల్ సపోర్ట్ యూ. సో ఆ పర్టిక్యులర్ గ్రహం మీకు ఇక్కడ సపోర్ట్ ఇవ్వడానికి ముందు వస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఆ సలహా సూచనని అడ్వైజ్ని లేదు నాకు సీక్రెట్ మెయింటైన్ చేయడం అలవాటు, నేను ఎవరితోనూ మాట్లాడను అని అనుకుంటే గురు భగవానుడికి కూడా తలిపేసేసినట్టు అయిపోతుంది. అర్థమైంది కదా? సో ఆ రకంగా చేసుకోకుండా ఉండండి. తర్వాత అది ఏ మ్యాటర్లో అయినా సరే, ప్రాపర్టీ, డివిజన్, కరియర్, పర్సనల్ లైఫ్, హెల్త్, మెడికల్ ఎక్స్పెన్స్, ఫ్రెండ్షిప్, హాలిడే ప్లానింగ్, రాత్రికి అప్పడం వేపుకుందామా, ఒడియం వేపుకుందామా, అంటే జోక్ కాదు. అంత చిన్నదానికి కూడా కన్ఫ్యూజన్ ఉండదగిన టైం పీరియడ్ ఇది. అటువంటి టైంలో కూడా మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఆలోచించి అడ్వైజ్ అడగాలి అన్నా కూడా మీరు ఆలోచించి అడ్వైజ్ అడగొచ్చు. టేక్ కేర్ ఆఫ్ ఎనీ డైజెస్టివ్ ఇష్యూస్ అండి. డైజెస్టివ్ ఇష్యూస్, డయాబెటిస్, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉండి మందులు గనక వేసుకుంటున్నట్లయితే దయచేసి మీ మందుల్ని నిర్లక్ష్యం చేయకండి. ఖచ్చితంగా మందులు టైంకి వేసుకోండి. గురు భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నారు, జాగ్రత్త. ఇంకా తర్వాత యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సెటిల్మెంట్ జరుగుతుంది. అలా అని మనం చేతులు కట్టుకుని వాళ్ళే కాల్ చేస్తారు, వాళ్ళే కుంకుమ భరణితో వస్తారు అనుకుంటే అటువంటి రోజులైతే ఇవి కావని అందరూ అంటుంటే నేను వింటూ ఉంటాను. సో కాబట్టి అటువంటి రోజులైతే కావు. లేదు అంటే ఈ టైం కూడా దాటిపోతుంది. తర్వాత మీ ఇష్టం. తర్వాత ఇక్కడ యూటీఐ రిలేటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, యూటీఐ రిలేటెడ్ ఫీవర్స్ కానివ్వండి, చాలా చాలా జాగ్రత్త. అల్సర్స్, బ్లిస్టర్స్, మౌత్ అల్సర్స్, ఇంటెస్టినల్ బ్లిస్టర్స్, ఇంటెస్టినల్ అల్సర్స్, స్టమక్ అల్సర్స్, ఇటువంటివి జాగ్రత్త. ఏమిటమ్మా ఇన్ని రోగాలు చెప్తున్నావు? చిన్నవి కూడా రాకూడదు అని లిస్ట్ అంతా చదివేస్తున్నాను అంతే. అంతేగాని అన్నీ వచ్చేస్తాయని కాదు. అర్థమైంది కదా? సో కాబట్టి ఇవన్నీ రాకూడదంటే ఏం చేయాలి? ఎండాకాలం కదా, అవి రాకుండా ఏమవుతాయి? ఆవకాయ పచ్చడి తింటాం కదా అని అంటారేమో. శుభం, తినండి, ఇబ్బంది లేదు. ఓ 2 గ్లాసులు మజ్జిగ తాగండి ఒక అరగంట అయ్యాక. అంతే కదా? అప్పుడు మనకి వేడి చేసే అటువంటి అల్సర్స్ కానివ్వండి, కడుపు ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ కానివ్వండి, డైజెస్టివ్ ఇష్యూస్ కానివ్వండి, అటువంటివి రావు. తర్వాత ప్యాంక్రియాటిక్ రిలేటెడ్ డిజార్డర్స్ రావు. సో అటువంటివి జరగవు కాబట్టి శుభంగా ఉంటుంది. అంతే కదా? ఒకటండి, అష్టమ స్థానంలో గ్రహం చేరింది అనగానే అష్ట కష్టాలు తెచ్చేస్తాయని కాదు దాని అర్థం. అనుకోవడానికి, వినడానికి ఫ్యాన్సీగా, రిథమిక్గా స్టేట్మెంట్ ఉన్నప్పటికీ శుద్ధ తప్పు. అది ఏమవుతుంది అంటే తీరని కోరికలు తీరుస్తాయి. మనకి ఎక్కడైతే మనం సతమతం అయిపోతున్నామో తీరని వాంఛలు మనకి ఏవైతే ఉంటాయో ఆ వాంఛలన్నీ ఇక్కడ మనకి తీరిపోతాయి. సలహా సూచనలు ఇచ్చే మంచి మనుషులు ఎదురవుతారు. మనకి మంచి మనసు ఉండాలి, ప్లానెట్కి మన మీద చూపు ఉండాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అప్పుడు జరుగుతాయి ఇవన్నీ. సో ఇక్కడ మీకు రెమెడీ మీరు పాటించవలసింది ఏంటి అని అంటే గనక ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవడం, గురువారం అరటి చెట్టుకి పూజించడం. అరటి చెట్టు పూజ అంటే 7 ప్రదక్షిణాలు చేయడం, పుట్నాల పప్పు, బెల్లం తమలపాకులో ఉంచి చక్కగా 2 జోడీల్లో తమలపాకుల్లో ఉంచి చక్కగా నివేదన చేయడం. మట్టి విసిరేసే ప్రదేశాల్లో పెట్టకండి, చక్కగా నియమబద్ధంగా పెట్టండి. ఆవు నేతితో దీపం పెట్టడం, అరటి చెట్టుకి 7 ప్రదక్షిణాలు చేసుకోవడం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు 2 కలిపి, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, నువ్వుల నూనె, పాలు, కాస్త నీరు. మళ్ళీ చెప్తా, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, నువ్వుల నూనె, పాలు, నీళ్లు. 5 అయిపోయాయా? వెరీ గుడ్. వీలుంటే కాస్త పంచదార కూడా వేయండి. శనివారం రావి చెట్టుకి ఆ మొదల్లో పోసేసి అక్కడ ఆవ నూనెతో దీపం పెట్టండి. సాయంకాలం పెడితే ఇంకా మంచిది. ఎప్పటి నుండి? 5 నుంచి 6 లోపు. దీపం ఎంత నూనె పొయ్యాలి? సంధ్య కంప్లీట్ అయ్యే లోపు, అంటే సన్సెట్ కంప్లీట్ అయ్యే లోపే
ఆ దీపం కొండెక్కాలి. రావి చెట్టు కింద దీపానికి ఉన్న నియమం అది. సో, కాబట్టి అట్లా పెట్టండి. అంతేగాని సన్‌సెట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా జ్యోతులు వెలుగుతూ ఉండకూడదు. రావి చెట్టుకు మాత్రమే ఈ పర్టిక్యులర్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. ఈ రకంగా చేస్తే గనక శుభంగా ఉంటుంది. థర్డ్ టిప్, శనగపప్పు, పచ్చి శనగపప్పు, బెల్లం 2 కలిపి 300 గ్రాములకి తక్కువ కాకుండా, అంటే 2 కలిపి 300 కాదు అమ్మా. ఇది ఓ 300, అదో 300 అట్లా చేసుకుంటూ ఎవరైనా నీడీ పర్సన్‌కి ఎవరికన్నా చక్కగా ఏదైనా పండగొస్తోంది గదా! ఉగాదొస్తోంది. అందరూ చక్కగా బొబ్బట్లో, ఏ బూరెలో ఏవో వండుకుంటారుగా. "ఏ అమ్మ పండగొస్తోంది గదా! తీసుకో చక్కగా వండుకో" అని చెప్పి ఇవ్వండి. శుభంగా ఉంటుంది. మీకు కనుక మీ జన్మ కుండల్లో ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా, మీ జన్మ జాతకంలో గురు భగవానుడు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు, మీ లగ్న రీత్యా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు, జరుగుతున్న దశల పరంగా మీకు ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయబడ్డ నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.